హలో వీడియోకి చాలా క్లారిటీ ఉంటుంది మేడం, అది ఇప్పుడు ఆదిమూలంకి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది కదా, మీరు వీడియోలు రిలీజ్ చేశారు. ఎస్, దానికి సంబంధించి మీరు లైవ్లో ఉన్నారు మేడం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. నా పేరు చిదంబరు, నేను బీఆర్కే న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి సార్. మేడం అదే మీరు ఇప్పుడు వీడియోలు రిలీజ్ చేశారు కదా, ఆదిమూలం గారు మీకు ఎలా పరిచయం మేడం? ఆదిమూలం గారితో నేను క్యాన్వాస్ చేశాను సార్. ఓకే. ఆయన గెలిపించుకున్నంత వరకు నేను పార్టిసిపేట్ చేశాను. అలా ఎస్ పరిచయం మ్యామ్, సార్. ఎస్ మ్యామ్, చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. నేను తెలుగుదేశం పార్టీ వీరాభిమాన్ని. ఎస్ మ్యామ్. చంద్రబాబు నాయుడిని సీఎం గా చూడాలని చెప్పి, అలాగే అతను ఆయన ప్రకటించిన వ్యక్తి ఎమ్మెల్యే ఆదిమూలం గారిని ఎమ్మెల్యే చేయడం కొరకు నేను ఆయనతో పాటు క్యాన్వాస్ చేయడం జరిగింది. ఇలా నా నెంబరు తీసుకుని ఆయన నన్ను పదే చెల్లమ్మ అంటూ ఫోన్ చేసి అదే విధంగా టార్చర్ పెట్టి ఒక రోజు ఉన్నట్లుండి జరిగినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు నన్ను బలాత్కారం చేశాడు. ఎవరు లేక వాటి తర్వాత నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉండేవాడు. అలా చేయడంతో నాకు సైకో లాగా నాకు కాల్స్ చేసే వ్యక్తి. ఓకే. చేసినప్పుడు నా భర్త గారు దాన్ని గ్రహించి ఎందుకైతే ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి నాపై విచక్ష రహితంగా నా మీద దాడి చేసి మా ఆయన మొబైల్స్ అన్ని పగలగొట్టి ఎందుకు ఎలా అన్నప్పుడు నేను ఆయనతో నాకు జరిగిన అవమానాన్ని బాధని నేను నా భర్త గారితో చెప్పుకోవడం జరిగింది. నా భర్త సూచనల ప్రకారం ఇలాంటి కామాంధుడిని అంతం చేయాలని పెన్ కెమెరా ద్వారా ఇద్దరు మాట్లాడుకుని అతను రాసు నీళ్ళను అందులో షూట్ చేసి బాబు గారికి నారా లోకేష్ గారికి వీటిని పంపించడం జరిగింది. అర్జీ పెట్టుకోవడం జరిగింది. కానీ నాకు అపాయింట్మెంట్ దొరకకపోవడంతో పాటు ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలిసి నన్ను రోజు ఫోన్ల ద్వారా ఇంటి దగ్గరకు మనుషులు పంపించి బ్లాక్ మెయిల్ మొదలైంది. అమ్మంటే ఈ విషయం బయట పెట్టొద్దు అని మిమ్మల్ని బెదిరిస్తున్నారా ఆదిమూలం గారు? అవును సార్. ఓకే. చాలా కాల్స్ నాకు ఈ రోజుకి కూడా చాలా కాల్స్ వచ్చాయి. ఆ వీడియో ఏదో ఉందంట తీసుకుని వచ్చి మాకు చెప్పాలని చెప్పి ఈ రోజు కూడా మాకు కాల్స్ మొదలయ్యాయి. నేను భయపడి మీడియాని ఆశ్రయించడం జరిగింది. మీడియా ఉంటే నాకు ఒక అండగా ఒక సహోదరులు అందరూ మీడియా ద్వారా నాకు హెల్ప్ చేస్తారని చెప్పి ఈ రోజు నేను ఖచ్చితంగా మీడియాతో పాటు బీఆర్కే న్యూస్ కూడా మీతో తోడుగా ఉంటుంది. మీకు న్యాయం జరిగే వరకు మేము కూడా మీ తరఫున పోరాడతాము. అది ఖచ్చితంగా చేస్తాం. అయితే దీనిలో కొన్ని విషయాలు మీరు చెప్పాలి. ఎందుకంటే తను పార్టీ మారిన తర్వాతే మీకు పరిచయమా, లేకపోతే అంతకుముందు ఏమైనా పరిచయమా? సార్, పార్టీ మారిన తర్వాతే పరిచయం సార్. అంతకుముందు నాకు అతనికి ఎటువంటి పరిచయాలు అయితే లేదు సార్. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాతే నాకు పరిచయం సార్. అంటే మొదట్లో మీతో ఎలా మాట్లాడేవాళ్ళు? మాట్లాడే క్రమంలో ఏ విషయాలు? చెల్లమ్మ అని మాట్లాడేవాడు సార్. చెల్లమ్మ, తిన్నావా, బాగున్నావా, ఏం చేస్తా ఉన్నావు అని చెప్పి మాట్లాడే వ్యక్తి సార్. అతనికి 73 సంవత్సరాల వ్యక్తి మనల్ని ఏం చేస్తారులే ఏదో ఆప్యాయతగా మాట్లాడుతూ ఉన్నాడు అనుకున్నానే తప్ప నేను ఇలాంటి కామాంధుడని అనుకోలేదు సార్. అంటే దాదాపుగా మీ తండ్రి వయసు ఉంటుందా అతనికి? మా తండ్రి కంటే కూడా పెద్ద వయసు ఉంటుంది. ఓకే. సో అయితే ఇప్పుడు అంటే మీతో ఇది మాట్లాడేటప్పుడు ఫస్ట్ చెల్లెమ్మ అని మాట్లాడేటప్పుడు ఆప్యాయంగా మాట్లాడినప్పుడు మీరు ఒక కుటుంబ సభ్యుడిగా మీరు అతన్ని భావించారు. అవును సార్. ఓకే. ఆ తర్వాత ఎప్పుడు అంటే అతని ఈ ప్రవర్తనలో మార్పు మీరు ఎప్పుడు గమనించారు? ఆ మొదట్లో ఎలా మీతో ప్రవర్తించేవాడు? నాకు వాట్సాప్ పెట్టు అనేవాడు. వాట్సాప్ పెట్టు అంటే ఏదో ఫొటోస్ అడుగుతున్నారేమో అని చెప్పి సరే సార్ అని చెప్పి నేను వాట్సాప్ కాల్స్ ఓన్లీ కాల్స్ మాట్లాడేదాన్ని కానీ వీడియో కాల్స్ అయితే మాట్లాడేదాన్ని కాదు సార్. ఓకే. అంటే వీడియో కాల్స్ చేయమని కూడా అడిగేవారా? వీడియో కాల్స్ కూడా చేయమని అడిగేవారా? ఫోన్ చేసేవాడు సార్. ఓకే అమ్మ, అంటే వీడియో కాల్స్ చేయమని అడిగేవారా? వీడియో కాల్స్ చేయమని అడిగేవారు సార్. నేను లిస్ట్ కూడా నేను మీడియాకి అప్పగించడం జరిగింది సార్. అమ్మా, అంటే తర్వాత ప్రవర్తనలు ఏంటి? అంటే ఎట్లా ఇండైరెక్ట్ గా మాట్లాడేవారా లేకపోతే డైరెక్ట్ గా మాట్లాడేవారా? స్టార్టింగ్ ఇండైరెక్ట్ గా ఏదో మనకి అంటే అతను ఫస్ట్ ఇండైరెక్ట్ గానే మాట్లాడే వ్యక్తి సార్. ఎందుకంటే అతన్ని ఎక్కడ ఎమ్మెల్యే కదా బయట పెట్టేస్తారు, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అని గుర్తించేవాడు. నెక్స్ట్ ఏంటంటే అతను టార్గెట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అందమైన లేడీస్, మహిళలు, బాగా హైట్ వెయిట్ ఉన్న వాళ్ళు, తెల్లగా ఉన్న వాళ్ళు, అంతేకాకుండా నా ద్వారానే ఇంకా 2 మహిళలను కూడా తీసుకొని రావాలని కూడా నాకు సూచించేవాడు సార్. అంటే మీరు కాకుండా మీలాంటి చాలా మంది బాధితులు ఉన్నారు.
ఉన్నారు సార్, ఉన్నారు. సత్యవేడ్ నియోజకవర్గంలో నేనే కాదు వందలాది మంది బాధితులు ఉన్నారు. దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, సామాన్య మహిళలు ఉన్నారు, ఓకే. అందరూ ఉన్నారు సార్. ఇప్పుడు మీరు షూట్ చేసింది ఉంది కదా, అది హోటల్ రూమా లేకపోతే తన ఇల్లా లేకపోతే ఏంటది? హోటల్ రూమ్ సార్, భీమాస్ ప్యారడైస్. ఓకే, భీమాస్ ప్యారడైజ్ అనే హోటల్లో తను 105 భీమాస్ ప్యారడైస్ 105 130 సార్, ఆగస్టు 10వ తారీఖున. ఓకే అమ్మా, అయితే ఇప్పుడు అన్ని పక్కాగా ఎవిడెన్స్ తో సహా నేను ఈ రోజు మీడియాకి రావడం జరిగింది. అవునమ్మా. దీన్ని మీ మీడియా వాళ్ళు కూడా గుర్తించి ఒకసారి భీమాస్ ప్యారడైస్ లో వెళ్ళి సిసి ఫోటోస్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు అతను నేనే కాకుండా ఎన్ని మంది మహిళల్ని అక్కడికి రప్పించుకునేవాడు అనేది కూడా బయటపడుతుంది సార్. ఎస్, ఇమ్మీడియట్లీ నేను మా రిపోర్టర్ కూడా ఇప్పుడే చెప్తున్నాను. నేను భీమాస్ ప్యారడైజ్ ఇది ఎక్కడ ఉంటుందమ్మా? సార్ తిరుపతి తిరుపతి హోటల్ ఆపోజిట్ లో ఉంటుంది సార్. ఇంకోసారి చెప్పరా? తిరుపతి బ్లిస్ హోటల్ ఆపోజిట్ లో భీమాస్ ప్యారడైస్. ఎస్ గోపి, మీరు వింటున్నారు కదా, మీరు ప్యారడైజ్ హోటల్ ఏదైతే భీమాస్ ప్యారడైజ్ అన్నది బ్లిస్ హోటల్ ఆపోజిట్లో ఉంటుందంట. ఆగస్టు 10వ తారీఖున అంటే ఈ సదరు బాధితురాలను అక్కడ తీసుకెళ్ళి అక్కడ చేసిందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే అమ్మ, కొన్ని విషయాలు నాకు కావాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మీ దగ్గర ఉన్న కార్యకర్తల్ని వీళ్ళనే టార్గెట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు? అంటే భయపెడతారా లేకపోతే ఆశ చూపుతారా? ఏం చెప్తారు అసలు? వాళ్ళని ఎలా చేస్తారో నాకైతే ఐడియా లేదు, కానీ ఎవరైతే తెగించి బయటకు రాలేదు, నేను ఈ రోజు నేను కాపాడుకుంటూ కొడుకు అదే విధంగా సత్యవేడ్ నియోజకవర్గంలో మహిళల్ని కాపాడాలని చెప్పి ఈ దుర్మార్గపు అతని దగ్గర నుంచి అందరిని రక్షించబడి తెలుగుదేశం పార్టీని కూడా కాపాడాలని చెప్పి నేను మీడియా ముందుకు రావాల్సింది వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు ఇలాంటి నీచమైన ఎమ్మెల్యే ఎక్కడా లేదు. ఈ రోజు బాబు గారికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, అయ్యా బాబు గారు, ఇలాంటి చీడ పురుగులు మీకు అవసరమా? ఇలాంటి వాళ్ళు మన పార్టీలో ఉన్నంత కాలము మన పార్టీకి ఒక దృష్టి పెట్టిపోతుందని నేను తెలియజేస్తున్నానండి. అయితే అంటే మీరు మీ ధైర్యాన్ని ఖచ్చితంగా ఇక్కడ మెచ్చుకోవాలి. ఎందుకంటే తను ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు. అంతేకాకుండా గతంలో కూడా అధికారం వచ్చిన అంటే తను ఆల్రెడీ అనుభవించి వచ్చారు కాబట్టి లోకల్గా ఉన్న ప్రభుత్వ యంత్రం కూడా అతను చాలా కోఆపరేటివ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇంత ధైర్యంగా బయటకు వచ్చి చేయడానికి అంటే మీ మానసిక క్షోభకు సంబంధించి అంటే ఏంటి అసలు ఇంత ధైర్యంగా మీరు బయటకు రావడానికి అంత ప్రేరేపించిన విషయాలు ఏమున్నాయి? నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి సార్, నా భర్తని నా పిల్లల్ని అతని దగ్గర నుంచి కాపాడుకోవాలనేసి సార్. ఓకే, రక్షింపబడి నా పిల్లలు చిన్న పిల్లలు, నా పిల్లలు చాలా చిన్న పిల్లలు, ఊహ తెలియని పిల్లలు, వాళ్ళకి ఒక తల్లిగా నేను ఉంటేనే వాళ్ళకి అన్నిటిని నేను చేయగలుగుతాను. నా మరణం వాళ్ళని కలిపి వేస్తుంది. నా పిల్లలకి ఎవరు అండదండ లేదు, మాకంటూ ఎవరు లేదు, మేము అనాథలము. మా పిల్లల కోసమే నేను ఇవన్నీ చేశాను సార్. కాదమ్మంటే మీతో అలా మాట్లాడేటప్పుడు మీరు బయటికి వెళ్ళి ఇది చెప్తారు అనే భయమో లేకపోతే ఇలా చెప్పకూడదు అనే విషయంలో మిమ్మల్ని ఇతరత్ర అంటే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఏమైనా చేశారా ఆదిమూలం? చెప్పారండి, బయట ఎక్కడైనా చెప్పారంటే నువ్వు నీ పిల్లలు నీ భర్త మీరు ఒంటరి వాళ్ళు, మిమ్మల్ని మేము చంపేస్తాము అలా ఇలా బెదిరించడం కూడా జరిగిందండి. చాలా సార్లు నేనైతే అతని ఇంటి గేటు దగ్గర కుక్కలాగా కూడా కాపలా కాసిన రోజులు కూడా ఉన్నాయండి. ఓకే, అంటే దేనికోసం అంటే అక్కడ ఏం జరగకూడదు అన్న? జరగకూడదని, మహిళల్ని రక్షించాలని చెప్పి, ఎవరు ఎలా వెళ్తున్నారో ఏంటో అని చెప్పి చాలా మహిళల్ని కూడా నేను అతని దగ్గర నుంచి కూడా కాపాడే ప్రయత్నం కూడా చేశానండి. ఇదే కాదు, రేపటి నుంచి ఒక్కొక్క మహిళగా బయట వస్తారు, మీకే తెలుస్తుందండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఆ మహిళలతో మాట్లాడినప్పుడు అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా మీతో ఆ బాధను వ్యక్తం చేస్తుంటారు కదా, ఏ కారణాల చేత ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అని ఎక్కువగా ఒక ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, లాస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అతని ద్వారా ఏదో వర్క్ లో పనిలో ఏదో చేసుకోవాలని ఒక ఆశ అనేది ఉంటుంది కదా సార్ ఎవరికైనా. అవునమ్మా, అవును. చేసుకోవాలన్నప్పుడు వాళ్ళని లొంగ తీసుకుంటున్నాడు, వర్కులు చేస్తానంటాడు, చేయడు, అలా లొంగ తీసుకుంటున్నారని చాలా మంది వ్యక్తపరిచారండి. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళకి కంపల్సరీ ఆశ చూపుతున్నారు. ఎవరైనా అంటే ఒప్పుకోకపోతే వాళ్ళని భయపెట్టడము అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తారా? చేస్తా ఉన్నారు సార్. ఓకే, ఏమంటారు అన్నమాట, ఎట్లా భయపెడతారు వాళ్ళని? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే నీ ఉద్యోగం పోతుందని చెప్పి, నార్మల్ నాలాంటి వాళ్ళు అంటే చంపేస్తానని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేసేవాళ్ళండి. ఓకే, సో పార్టీ మారిన తర్వాత టీడీపీలో ఉన్న చాలా మంది మహిళా నాయకులు ఇలా చేస్తూ వచ్చారు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా చేశారో అన్నది ఏమైనా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందమ్మా? నాకైతే ఖచ్చితంగా తెలియదండి. ఆల్రెడీ ఇప్పుడు వచ్చి 2-3 నెలల్లోనే మమ్మల్ని ఇంత చేశాడంటే ఆ ప్రభుత్వంలో కూడా చేసుండొచ్చేమో అనిపిస్తుందండి. అదేమ్మా. సో అప్పుడు మీ భర్తకి ఈ విషయం తెలిసినప్పుడు తను మొదట ఏమన్నారు మీతో? అంటే ఇది బయట పెట్టాలంటే చాలా గట్స్ కావాలి కంపల్సరీ. మీతో పాటు మీ కుటుంబం మొత్తం దీనివల్ల అంటే సఫరర్స్ అవుతారు. అయినా సరే ధైర్యంగా మీరు ముందుకు వచ్చేవాళ్ళు. మీ భర్త నా ధైర్యం నాకు ఈ రోజు నేను ఇంత ధైర్యంగా నిలబడి నేను పోరాడుతున్నానంటే దానికి సహకారాలు అందించింది నా భర్త గారే అండి.
ఓకే. అయితే ఆదిమూలం ఏమంటారంటే అసలు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, ఆ వ్యక్తి ఎవరో నాకు పెద్దగా తెలియదు, ఒకటి రెండు సందర్భాలు ఏదో కలిసి ఉండొచ్చు తప్ప నాకు తెలియదు అని ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మీరు ఏం అందుకే సమాధానం? అండి నేను అయితే ఎవిడెన్స్ తో సహా వచ్చి మీడియా ముందర నిలబడ్డానండి. అవునమ్మా. ఈ ఎవిడెన్స్ మీరు కూడా ఒకసారి చెక్ లేదు సార్, నేను టెలికాస్ట్ చేసుకోవాలి. చేస్తున్నాం, మేము టెలికాస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అందులో ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కానీ ఒక వ్యక్తి దొంగతనం చేశాడంటే నేను దొంగనని చెప్పుకోడు. అవునమ్మా. అలా ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి నేను తప్పు చేశానని చెప్పుకోడు కాబట్టి అతన్ని తప్పించుకోవడానికి ఏదో కారణాలు చెప్తున్నారండి. అయితే రాజకీయ ప్రత్యర్థులే మిమ్మల్ని ఆయన మీదకి వదిలారు అనే ఒక మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? ఆ రాజకీయాల ప్రతిష్టలతో నాకేముందండి, నేను మధ్య తరగతి దాన్ని, నేనేదో ఆశించో, నేనేదో స్వార్థపరంతో నేను చేయట్లేదు. ఇది నా లైఫ్, నా జీవితాన్ని పణంగా పెట్టి నేను ఎవరికో నేను చేయాల్సిన అవసరం ఏముందండి? అవునమ్మా, అవును, కరెక్ట్ మీరు అన్నమాట. సో ఇది మీరు నా అన్నట్టు జీవితం ఉంది, నా జీవితం పోతే మళ్ళీ రాదు కదండి. డబ్బు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకుంటా, రాజకీయం ఈ రోజు కాకపోతే రేపు రాజకీయాలు లేకొస్తాను. నా జీవితం పోయిందండి ఈ రోజు. అవునమ్మా. ఎంతకాలం నుంచి ఉన్నారమ్మా మీరు రాజకీయాల్లో? టీడీపీ పార్టీలో ఎంతకాలం నుంచి ఉన్నారు? నేను ఉన్నానండి, 8 years గా ఉన్నానండి. ఓకే. సో మీకు ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి ప్రవర్తించే వాళ్ళు ఎవరు, మీకు నాయకులు ఎవరు కనిపించలేదు? మొదటిసారిగా ఎవరూ లేదండి. ఇది తెలుగుదేశం పార్టీ అండి. తెలుగుదేశం పార్టీలో మహిళల్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. సో మరి అది అట్లాంటిది మొదటగా మీతో ఇట్లా ఇండైరెక్ట్గా మాట్లాడడమో లేకపోతే డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మీరు రెసిస్ట్ చేస్తుంటారు కదా, అప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చినది ఏంటంటే ఒకవేళ ఇప్పుడు అది చెప్పగానే దాన్ని బుకాయించే ప్రయత్నం ఏమైనా చేయడము, అలా కాదు నేను అన్నది, అట్లా ఏమైనా మాటలు జరిగాయి మీ మధ్యలో? నేను చాలా రోజులు అతని కాల్స్ కూడా తీయకుండా నేను కట్ చేయడం అన్ని కూడా జరిగిందండి. ఓకే అమ్మా. సో అప్పుడు ఏమనేవాళ్ళు మీతో? ఎందుకంటే ఇప్పుడు సార్ నేను అన్ని ఎవిడెన్స్ తో సహా మీకు ఇచ్చున్నాను, ఒకసారి మీరు చెక్ చేసి. అవునమ్మా, నేను చూశాను ఆ వీడియోస్ చూశాను నేను. నాకు కొద్దిగా ఇల్నెస్ గా ఉంది, దయచేసి కొద్దిగా నన్ను సఫర్ చేయకండి. నేను అందరిని ఒకటే కోరుకుంటున్నాను, మీడియా సహోదరులు అందరూ నన్ను ఒక చెల్లెలుగా భావించి నాకు న్యాయం చేయాలని ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు మేము కూడా పోరాడతాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ